కులగణన జరిపితే ఈ దేశంలో కులతత్వం పెరిగి దేశ సమైక్యతకు సమగ్రతకు భంగం కలుగుతుందని చెప్పి వాదించడం జరిగింది. అయ్యా, మీరు ఆల్రెడీ సెన్సస్లో మతపరమైనటువంటి అంశాలు ఇచ్చినారు, సేకరిస్తూ ఉన్నారు. మరి మతపరమైన సమాచారం, భాషాపరమైన సమాచారం మీరు సేకరిస్తున్నారు. అలాగే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు. ఓన్లీ ఓబీసీలకు సంబంధించిన సమాచారము, ఓసీలకు సంబంధించిన సమాచారం సేకరిస్తేనే ఈ దేశానికి సంబంధించిన ఐక్యతకు సమగ్రతకు భంగం కలుగుతుందా? ఇది హిందూ మతాన్ని విచ్ఛిన్నం చేస్తుంది, హిందూ మతం కులాలుగా జీలిపోతుందని ఇంకొక వాదన కూడా లేవదీశారు. అయ్యా, ఈ దేశంలో కులాలను సృష్టించింది ఎవరు? 3000 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నాయంటే మీ హిందూ మత పెద్దలే కదా కులాలను సృష్టించింది. ఇవాళ కొత్తగా సృష్టించేదే ఉంది? కొత్తగా హిందూ మతం కులాల పేరు మీద చెల్లిపోయేదే ఉంది. నిజానికి ఈ కులగణన అనేది ఒక బీసీల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఇష్యూ, వారి ప్రాతినిధ్యానికి సంబంధించినటువంటి ఇష్యూ. ఇవాళ కులగణన జరపడం వల్ల కులాల మధ్య ఉన్నటువంటి అసమానతలు మనకు బయటకు వస్తాయి. ఈ అసమానతలను తగ్గించి అందరికీ సమాన అవకాశాలు కల్పించి ప్రజాస్వామ్య పరిరక్షణకు, ఈ దేశ సమగ్రతకు తోడ్పడేటువంటి చర్యే ఈ కులగణన.